కౌగిలే కాపురం కాదులే పిచ్చి తల్లి, మల్లెల మంచమే మందిరం కాదు చెల్లి. తేనెతో దాహము తీర్చటం పిచ్చి స్వార్థం, కాచుకో భర్తనే కంటి పాపాయిగా. ఇప్పుడు ఈ పాట నాకెందుకు గుర్తొచ్చిందంటే, బెంగళూరులో నివసించే హరిణి అనే ఒక 33 ఏళ్ల చెల్లెమ్మ తన కాపురాన్ని తనే నాశనం చేసుకుంది. అంతేకాదు ప్రాణాలు కూడా కోల్పోయింది. ఆ కథ ఏంటో చూద్దాం. హరిణికి చక్కటి భర్త ఉన్నాడు. ఆయన పేరు దాసిగౌడ. 2 పిల్లలు ఉన్నారు రత్నాల్లాగా. వాళ్ళందరితో హరిణి లైఫ్ చాలా చక్కగా సాగిపోతుంది. భర్త చాలా మంచివాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఒక జాతరలో యశస్ అనే ఒక 25 ఏళ్ల యువకుడితో హరిణికి పరిచయం ఏర్పడింది. ఏమకున్న అంతులేని కోరికలు, శరీరం మీద ఉన్న వ్యామోహం వాడితో అక్రమ సంబంధం పెట్టుకునేలా చేశాయి. అక్రమ సంబంధం విషయం తర్వాత భర్త దాసగౌడకి తెలిసి ఆ అమ్మాయి ఫోన్ లాక్కుని ఇక నుంచి ఈ సంబంధం కంటిన్యూ చేయకూడదని చెప్పాడు. చెప్పిన తర్వాత భార్య మీద నమ్మకంతో ఆ ఫోను హరిణికి మళ్ళీ ఇచ్చేశాడు. ఆ ఇచ్చిన తర్వాత ఈ ఎదవ యశస్ గారు లైన్లోకి వచ్చాడు. వస్తే హరిణి తన తప్పు తను తెలుసుకుంది. చాలా చక్కగా ఇక నుంచి మన రిలేషన్ వద్దని చెప్పింది. చెప్పిన తర్వాత వాడు పెట్టిన ప్రతిపాదనకు ఒప్పుకోవడమే హరిణి పాల్ట శాపం అయిపోయింది అన్నమాట. ఆ విషయం భర్తతో చెప్తే సరిపోయేది. వాడేం చేశాడంటే, సరే ఇక నుంచి వద్దులే, ఈ ఒక్కసారికి ఎంజాయ్ చేద్దాము చిట్ట చివరిసారి అని చెప్పి అంటే, ఈ అమ్మాయి పాపం అమాయకంగా వాడితో పాటు ఓ రూమ్లోకి వెళ్ళింది. అక్కడికి తీసుకెళ్ళి 17 సార్లు కత్తిపోటు పొడిచి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని ఆ ఎదవ ఒక 2 పిల్లల తల్లిని, ఒకడ భార్యని ప్రాణాలు తీసేసాడు అన్నమాట. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అమ్మాయి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కరెక్ట్గా ఉంటే సరిపోదు, పక్కనోడు కూడా కరెక్ట్గా ఉండాలి. రోడ్డు మీద మనం సరిగ్గా వెళ్తే సరిపోదు, పక్కనోడు వచ్చేవాడు కూడా సరిగ్గా ఉండాలి, లేదంటే మనకి యాక్సిడెంట్ తప్పదు. అదే హరిణి జీవితంలో జరిగింది. ఈ అమ్మాయి మంచి అమ్మాయే దారి తప్పింది. దారి తప్పిన అమ్మాయి భర్త మాటలతో మారిపోయింది. తన జీవితాన్ని మంచిగా మలుచుకోవాలనుకుంది. కానీ అటువైపు నుంచి తన జీవితంలోకి వచ్చిన యశస్ అనే ఒక పోరంబోకు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసేలా చేశాడు. వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ అమ్మాయి జీవితం నాశనం చేశాడు. ఆమె భర్త, పిల్లలు అందరి జీవితాలు నాశనం చేశాడు. కాబట్టి అపరిచితులతో కానీ తెలిసిన వాళ్ళతో కానీ ఎవరితో కానీ తప్పుడు సంబంధాలు పెట్టుకోబాకండి. దీనివల్ల మీ జీవితం ఇలా నాశనం